కారు ఆవిష్కరణ సమయంలో అత్యంత చవకైన కారుగా అంతర్జాతీయ స్థాయిలో నానో వార్తల్లో నిలిచింది. 1930లో ఓక్స్ వ్యాగన్, 1950లో ఫియట్ కార్ల తరహాలో మార్కెట్లో ఇది అందరి నోళ్లలోనూ నానింది. అసలు ఈ లక్ష కారు ఎప్పుడు బుక్ చేసుకుందామా, ఎప్పుడు ఇది ఇంటికి వస్తుందా అని మధ్యతరగతి ప్రజల్లో ఆసక్తిని టాటా మోటార్స్ మరింత పెంచింది. బుకింగ్స్ విపరీతంగా పెరగడంతో లక్కీ డ్రాలు తీయడం కూడా మొదలుపెట్టారు. అయితే ఈ కారును లక్షకు అందించడం సంస్థకు కష్టమైంది. దీంతో ధరలు పెంచడం అనివార్యమైంది. రతన్ టాటా చెప్పిన తర్వాత ఈ కారు మార్కెట్లోకి రావడానికి దాదాపు 4-5 ఏళ్లు పట్టింది. ఈ మధ్యలో కార్లో ఉపయోగించే విడి భాగాల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో టాటా మోటార్స్ కూడా ధరను పెంచాల్సి వచ్చింది. ధరలు పెంచడంతో మారుతి 800, మారుతి ఆల్టోకు మధ్య తేడా తగ్గిపోయింది. ఫలితంగా మళ్లీ అందరూ మారుతి వైపు వెళ్లటం మొదలుపెట్టారు. మరోవైపు అప్పుడే నానోలో చాలా లోపాలున్నాయంటూ వార్తలు రోజు రావటం మొదలైంది. వీటిని సరిచేస్తూ వచ్చేసరికి డెలివరీ కూడా ఆలస్యమయ్యేది. ప్రజల్లో ఆసక్తి తగ్గటానికి ఇది కూడా ఒక కారణం. మొదటి మోడల్లో వెనుక ట్రంక్ లేదు, ఇంజిన్ కూడా పెద్ద శబ్దం చేసేది. కారు లోపల ప్లాస్టిక్స్ కూడా తేలిగ్గా పాడయ్యేవి. ఇలా వార్తలొచ్చాయి. 2014లో కార్ల సేఫ్టీకి రేటింగ్ ఇచ్చే గ్లోబల్ ఎన్సీఏ ఏకంగా నానోకు 0 రేటింగ్ ఇచ్చింది. కొన్ని నానోల్లో ప్రయాణంలోనే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయనే వార్తల నడుమ ఈ రేటింగ్ వచ్చింది. ఇది నానోపై చావు దెబ్బ కొట్టిందని చెప్పాలి. ఆ 0 రేటింగ్ తర్వాత చాలా మంది బుకింగ్లను రద్దు చేసుకున్నారు. అదే సమయంలో మార్కెట్లో తమ బ్రాండ్ను కాపాడుకోవడానికి నానో ట్విస్ట్, జెనెక్స్ నానో లాంటి కార్లను టాటా తీసుకొచ్చింది. వీటిలో యాంటీ గేర్ బాక్స్ టెక్నాలజీ లాంటివి అదనంగా చేర్చారు. మరోవైపు సిఎన్జీతో నడిచే కార్లను కూడా ప్రవేశపెట్టారు. ఏం చేసినా మార్కెట్లో నానో కొనుగోళ్లు మాత్రం పెరగలేదు. మొత్తానికి నానో ప్రయోగం విఫలమైందని ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటా కూడా అంగీకరించారు. మేం చవకైన ధరకు మాత్రమే కారును తీసుకురావాలని అనుకోలేదు. అందరూ మెచ్చే అందుబాటులో ఉండే కారును మేం తీసుకురావాలని అనుకున్నాం అని ఆయన చెప్పారు. ఏడాదికి 3 లక్షల కార్ల విక్రయాలే లక్ష్యంగా నానోను టాటా మోటార్స్ మార్కెట్లోకి దించింది. కానీ ఈ లక్ష్యం నెరవేరలేదు. టాటా గ్రూప్ నాయకత్వ బాధ్యతలు సైరస్ మిస్త్రీ తీసుకున్న తర్వాత తమ దగ్గర నష్టాలు తెచ్చే ప్రాజెక్టులను మూసేద్దామని ముందుగా ఆయన సూచించారు. ఆ నష్టాలు తెచ్చే ప్రాజెక్టుల్లో రతన్ టాటా నానో కూడా ఒకటి. అయితే ఇప్పుడు మళ్లీ ఎలక్ట్రిక్ నానోను తీసుకురాబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని టాటా గ్రూప్ ఖండించడం లేదు, మరోవైపు ధృవీకరించడం లేదు కూడా. గత ఏడాది తాజ్ హోటల్కు ఎలక్ట్రిక్ నానోలో వెడుతూ రతన్ టాటా కనిపించారు. దీంతో మళ్లీ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ నానో వస్తుందనే వార్తలు మొదలయ్యాయి. మార్పుల తర్వాత కొత్తగా ముస్తాబై వచ్చే ఎలక్ట్రిక్ నానోకు మార్కెట్లో మంచి స్పందన రావచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.